నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్టీ ఇన్ఛార్జీల మార్పులపై సీఎం కసరత్తు. పలువురు ఎమ్మెల్యేలు నేతలకు జగన్ నుంచి పిలుపు. సంపద సృష్టించడమే తన ధ్యేయమన్న బాబు. పేదరిక నిర్మూలన కాన్సెప్ట్ ఆవిష్కరణ. 15 రోజుల్లో గజ్వేల్కు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు జరిగాయన్న హరీష్ రావు. 5% జీఎస్టీని కేంద్రంతో రద్దు చేయించాలన్న పొన్నం. బండి సంజయ్ కు మంత్రి కౌంటర్. అయోధ్యలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోలు. విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రత. నిమ్మకూరును ప్రపంచంతో అనుసంధానం చేస్తానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నిమ్మకూరులో టీడీపీ సభలో పాల్గొన్న ఆయన సంపదను సృష్టించడమే తన లక్ష్యమన్నారు. రాముడంటే అందరికీ ఎన్టీఆర్ గుర్తొస్తారన్న చంద్రబాబు రాజకీయాల్లో ఎన్టీఆర్ దిశ నిర్దేశించారని అన్నారు. సాయంత్రం చంద్రబాబు గుడివాడ రా కదలిరా సభలో పాల్గొంటారు. ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే వరకు ఇమ్మీడియట్గా ఇంట్లో నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. నిమ్మకూరుని ప్రపంచానికి అనుసంధానం చేయాలన్న ఆలోచన, ప్రపంచాన్ని నిమ్మకూరుకి తీసుకురావాలన్న ఆలోచన. మీరు అక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీకి మీరు పనిచేయచ్చు, ఇక్కడ కూర్చొని ఆస్ట్రేలియా కంపెనీకి మీరు పనిచేయచ్చు. దానికి మీ టాలెంట్ని బట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆఫీసుకు కూడా రావాలంటే కష్టమైతే ఇప్పుడే మన మిత్రుడు చెప్పినట్టు వారానికి 3 రోజులు ఇంట్లోనే పనిచేయచ్చు. ఇల్లు అనుకూలంగా లేకపోతే ఒకవేళ ఇంట్లో కూర్చొని పనిచేయడం వస్తువులు సరిగా లేకపోతే డిస్టర్బెన్స్ ఉంటే నేరుగా వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడే మంచి చెట్లు గిట్లు పెట్టి క్యాంటీన్ పెట్టి ట్రైనింగ్ పెట్టి అన్నీ చేపిస్తూ ఉంటాం. అక్కడి నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు, అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అన్నీ. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి మాట తప్పాడని అన్నారు. అంబేద్కరిస్టుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడని అన్నారు. కులాలను అవమానించాడని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, చట్టాల్ని కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకున్నారని విమర్శించారు మేరుగ. చివరకు వ్యవస్థల్ని కూడా మలినం చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. విగ్రహం పెడతారని చెప్పి ట్రై చేసి అది కూడా విఫలమైనటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడో ముళ్ళ పొదల్లో పెట్టడానికి ట్రై చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయాలి, దాన్ని కూడా వదిలేసినటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారిని నిట్ట నిలువున ఆ పేరుని, ఆ భావజాలాన్ని, ఆయన అనుయాయుల్ని, ఆయన యొక్క ఈ రాష్ట్రంలో అంబేద్కరీయుల్ని మోసం చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే ఎంత దారుణంగా ఆయన పరిపాలనలో చూసామో, ఎంత దారుణంగా అసహ్యంగా మాట్లాడాడో. మా కుల ప్రస్తావనలు, మా కులాల్లో పుట్టకూడదన్నాడు, మా అంతు చూస్తారన్నాడు. చివరికి ఎంత దారుణం అంటే రాజ్యాంగ వ్యవస్థలో మాకు వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టాలను. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రకాశం జిల్లా వైసీపీ నేతల్లో ఆందోళన తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే జిల్లాలో 5 అభ్యర్థుల్ని ఖరారు చేయగా మరో 7 అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో వైసీపీ హైకమాండ్ ఉంది. ఇక టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు. ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో ఆయా పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రసవత్తరంగా మారుతుంది. వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే 5 అభ్యర్థులను కన్ఫర్మ్ చేయగా మరో 7 అభ్యర్థులను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 12 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయినటువంటి ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ నుంచి తాడిపత్రి చంద్రశేఖర్, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ నుంచి మంత్రి మేరుగ నాగార్జున, కొండేపి కాన్స్టిట్యున్సీ నుంచి ఆదిమలపు సురేష్ పేర్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నుంచి హనుమిరెడ్డిని అభ్యర్థిగాను, దర్శి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాలను అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. ఒంగోలుతో సహా మరో 7 నియోజకవర్గాలను
మరియు ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని నిర్ణయించాల్సి ఉన్న నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా తాడేపల్లిలో పూర్తి స్థాయి మంతనాలు జరుగుతున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలగపాన్పు ఎక్కిన నేపథ్యంలో అతన్ని పిలిచి బుజ్జగించడమే కాకుండా హౌస్ సైట్కు సంబంధించినటువంటి నిధులను కూడా ప్రభుత్వం ఆగమేఘాల మీద మంజూరు చేసింది. ఈరోజు తాడేపల్లి పిలిపించినటువంటి అధిష్టానం బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆశావాహులు మరియు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పిలిపించి భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తులో జిల్లాలో మరో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థులను డిక్లేర్ చేసేటువంటి క్రమంలో ఈ చర్చ ప్రధానంగా నడుస్తుంది. ఈ చర్చలో భాగంగా మిగిలినటువంటి అభ్యర్థులను కూడా 20వ తేదీ తర్వాత ప్రకటించవచ్చు 4వ లిస్టు రూపంలో అనేటువంటి నేపథ్యంలో ఈరోజు తాడేపల్లికి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన సిద్ధారాఘవరావు, దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావులతో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్యే మార్కాపురానికి చెందిన నాగార్జున రెడ్డి, అదేవిధంగా ఈ గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన అన్నారాంబాబులతో పాటుగా పలువురు ఆశావాహులైనటువంటి సత్యనారాయణ రెడ్డి, జంకే వెంకటరెడ్డి వీళ్ళను కూడా పిలిపించి మంత్రాలు సాగిస్తున్నారు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి బీసీ అభ్యర్థిని ఖరారు చేయవచ్చు అనేటువంటి నేపథ్యంలో కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్తో పాటుగా కందుకూరు ఎమ్మెల్యే మైదర్ రెడ్డిని కూడా పిలిపించి మంత్రాలు జరుగుతున్న నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో దాదాపు ప్రకాశం జిల్లాలో మిగిలిన 7 కాన్స్టిట్యున్సీల్లో మేజర్ కాన్స్టిట్యున్సీల లిస్టు 4వ లిస్టు రూపంలో 20వ తేదీ తర్వాత ప్రకటన వెలువడనుంది అనేటువంటి నేపథ్యంలో ఇటు పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా ఆశావాహులు అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ పార్టీకి కానీ సంబంధించినట్లయితే ఇంతవరకు ఎటువంటి అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ 7 అభ్యర్థులకు మాత్రం దాదాపు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలైనటువంటి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, అదేవిధంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల స్వామితో పాటుగా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఎరక్షన్ బాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్లు దాదాపు ఖరారు అయినట్లుగా సమాచారం. మిగిలిన 5 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను త్వరలోనే ప్రకటించవచ్చు అనేటువంటి నేపథ్యంలో ఈ జనవరి 21 తర్వాత ఏ సమయంలోనైనా లిస్టు విడుదలవచ్చు అని చెప్పి టీడీపీ ఆశావాహులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే టీడీపీ వైసీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఇంతవరకు కన్ఫామ్ కాలేదు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని దాదాపు పార్టీ పక్కన పెట్టిన నేపథ్యం, అతను టీడీపీ తీర్థం పుచ్చుకోవచ్చు అనేటువంటి నేపథ్యంలో టీడీపీ ఎంపీగా అతని పేరు పరిశీలనలో ఉంది అనేటువంటి చర్చలు కూడా జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో నడుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ 20వ తేదీ తర్వాత వెలువడేటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలను కూడా ఇప్పటి నుంచే ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా స్థానికంగా ఒకరికొకరు బెట్టింగ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మా నాయకుడికి సీటు వస్తుందని కొందరు, రాదని కొందరు బెట్టింగులు నడుపుతూ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం రసవత్తరంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఒంగోలు ఎంపీ అభ్యర్థిపైనే అందరి దృష్టి కూడా ఫోకస్ అయి ఉన్న పరిస్థితి ఉంది. టీడీపీకి ఎంపీ అభ్యర్థిగా ఇంతవరకు ఎవరిని ప్రకటించకపోయినప్పటికీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నొక్సాన్ బాలాజీ ఇప్పటివరకు పదవిలో ఉన్నాడు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థిత్వం ఖరారు కాని నేపథ్యంలో ఇటు టీడీపీకి రావచ్చు, అతనే టీడీపీ అభ్యర్థి కావచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా భారీ ఎత్తున జిల్లాలో నడుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రానున్న 2 రోజుల్లో అభ్యర్థులు ఎవరెవరు ఉంటారు అనేటువంటి ఊహాగానాలు మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున సాగుతున్న పరిస్థితి ఇది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన సమాచారం. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లా వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను టీడీపీ నాయకులు కోరకండ్ల రామకృష్ణ, పాసం సునీల్ పరిశీలించారు. సభ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని టీడీపీ నాయకులు తెలిపారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా సింహపురి రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు రాబోయే ఎన్నికల కోసం, గెలుపొందడం కోసం ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అధికార పార్టీలో ఉండడంతో పాటు కూడా ఎమ్మెల్యేలు రోజు గడప గడప ప్రోగ్రాం తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల 9వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉండింది. అయితే కొన్ని అకారణాల వల్ల కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రేపు ఉదయం కూడా 10 గంటలకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి నియోజకవర్గంలోని బహిరంగ సభలు అయితే పాల్గొంటారని కూడా ఇప్పటికే టీడీపీ నాయకులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు అయితే అక్కడ నుండి వచ్చి ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా నాయకులతో కలిసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏర్పాట్లు అయితే
వెంకటగిరిలో పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఏర్పాట్లు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా దగ్గరుండి టీడీపీ నాయకులు అయితే కూడా చంద్రబాబు నాయుడు రాక సమీపిస్తుండగా అదే కొద్ది టైం ఉండడంతో పాటు కూడా ఏర్పాట్లు అధికంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కొరగొండ్ల రామకృష్ణ, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్, అదేవిధంగా టీడీపీ నాయకులు సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు అక్కడ దగ్గరుండి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. రేపు 10 గంటలకి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి అక్కడ నుండి కూడా బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభకు సంబంధించి కూడా టీడీపీ నాయకులు ప్రజలకి అందరికి కూడా టీడీపీ అధినేత వస్తుండడంతో అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఎక్కువగా రావాలి, మీ సమస్యలు వైసీపీకి సంబంధించిన మీ సమస్యలు వైసీపీ పార్టీ తీర్చలేని సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీసుకొని బహిరంగ సభ కాడికి వచ్చి మాకు తెలపాలని కూడా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అయితే ప్రజలకైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు కొంతవరకు కూడా అసహనం చెంది వైసీపీ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగకుండా, తమకు అభివృద్ధి జరగకుండా ఉన్న ప్రజలు కూడా ఇప్పుడే బహిరంగ సభ కాడికి అయితే భారీగా చేరుకుంటున్నారు. చేరుకొని ఇప్పటి నుంచే సమస్యలను స్థానిక నాయకులకు చెప్పుకొని ఆ స్థానిక నాయకుల ద్వారా రేపు మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తుండడంతో ఈ సమస్యలను స్థానిక నాయకులు చెప్పుకొని నాయకుల ద్వారా అధిష్టానికి టీడీపీ అధిష్టానికి వెళ్లే విధంగా చూడాలని కూడా కొంతమంది ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా రేపు స్థానికంగా జరగబోయే బహిరంగ సభకు టీడీపీ అధినేత రావడంతో పాటు నాయకులు అదేవిధంగా ప్రజలు కూడా అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి కూడా ప్రజలు అందరూ వచ్చి కూడా దీన్ని సక్సెస్ చేయాలని టీడీపీ నాయకులు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలకైతే తెలిపిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు జిల్లా, వెంకటగిరి నుండి. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ బీజేపీ చూస్తున్నాయన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలన్నారు. నిన్నటిదాకా అదానీని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దావోస్ సాక్షిగా అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్న కేటీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో అదానీతో కలిసి పనిచేస్తోందని విమర్శించారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు. 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో నడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో నడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో నడిపోయినాం. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరకద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతలో వాడేసిన మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు జరిగాయని ఆయన అన్నారు. గజ్వేల్లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీష్ రావు గజ్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారని తెలిపారు. అయినా కేసీఆర్ ను వరుసగా 3 సార్లు గెలిపించారని చెప్పారు. మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు, మన సార్ది 45,000 మెజార్టీ కాదు, వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది. చాలా కుట్రలు జరిగినాయి. మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు తెలియదా? 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బా, ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విత్డ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అదేమైంది పాపం, 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాడు. అయినా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దుడు. ఈ 4 మిషన్లల్లో నడువచ్చిన వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, ముసలోళ్ళు, గూనెోళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాలుగా పేదలు, వృద్ధులు పాపం చూడలేక. కేసీఆర్ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 45,000 మెజార్టీ వచ్చిందన్నారు. గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. కేటీఆర్ దావోస్కు వెళ్తే డబ్బులు దండగా అన్నారని, ఇప్పుడు సీఎం ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కేసీఆర్ 15 రోజుల్లో గజ్వేల్కు వస్తారని, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి చెరువులు నింపాలని తెలిపారు. గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం కింది మీద అయింది. గజ్వేల్ లెవెల్ గెలిస్తే గవర్నమెంట్ అదే వస్తుంది అనుకున్నాం, కానీ ఈసారి అది ఒక్కటి జర కింది మీద అయింది. బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీ మీద. అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు 2 సార్లు కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకుంటే, ఇవాళ ప్రజలు ఆశీర్వాదంతో 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు. 3వసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది. గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మీ ముసలి కన్నీరు ఆపి ముందు మీ బాధ్యత నెరవేర్చి చేనేత కార్మికుల భారాల్ని తగ్గించాలి అంటూ మంత్రి పొన్నం ట్వీట్ చేశారు. చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని కేంద్రంతో రద్దు చేయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత బోర్డును పునరుద్ధరించాలన్న పొన్నం చేనేత కార్మికుల బీమాను, రాయితీలను తిరిగి ప్రారంభించాలని చెప్పారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు. మళ్ళా ఆడలేక పాత గజ్జెలంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరి సలహాలు అవసరం లేకుండా సరుకులకు నాగరికత నేర్పిన చేనేతను ఆదుకుని తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యేను ఆయన నాపై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడి నిర్మిస్తే ఎమ్మెల్యే ప్రోద్బలంతో నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆలయం ఒకే సర్వే నెంబర్లో ఉన్నాయని తెలిపారు. ఆలయ అవసరాల కోసమే కాంప్లెక్స్ కట్టాం, అది తన సొంత ఆస్తి కాదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం తప్పదని గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్నది, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా ఎలాంటి వేధింపులకు గురి చేయకుండా చట్టం ప్రకారం ఎవరైనా ఒక తప్పు చేస్తే తనవాడైనా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలను వేధింపు చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేయడం, వేధింపులు చేయడం, కవ్వింపు చర్యలు చేయడం ఈరోజు ఒక దగ్గరే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఇది జరుగుతూ ఉన్నది. మా దృష్టికి కూడా చాలా వస్తూ ఉన్నాయి. మేము కూడా కొంత సమన్వయంతో ఉండండి, సర్దుకుపోవాలనేటువంటి ప్రయత్నంలో ఉండాలని మా వాళ్ళని చెప్తున్నా. ఈ రోజు నేను పోలీస్ అధికారులను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చట్ట పరిధిలో పనిచేయండి. అక్కడ మంత్రి చెప్పింది కాబట్టి తప్పకుండా మేము చేస్తామనేటువంటి భావనతో చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపు ఫిబ్రవరిలో తప్పించుకునేటువంటి ప్రయత్నం ఒక పక్క చేయడం కొరకే ఇట్లా కుట్రపూరితంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్నది, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా ఎలాంటి వేధింపులకు గురి చేయకుండా చట్టం ప్రకారం ఎవరైనా ఒక తప్పు చేస్తే తనవాడైనా ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలను వేధింపు చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ విమాన ప్రయాణికుల పరంగా ప్రపంచంలోనే ఇండియా 3వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక విమానాలను కొనుగోలు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి సింధియా అన్నారు. దేశంలో విమాన ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారని చెప్పారు. దానికి తగినట్లుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతపురం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీలో వర్గపోరు బయటపడింది. జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసే విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ వర్గీయులు ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ వాగ్వాదానికి దిగడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వతంత్ర టీవీ 2024 సంవత్సరం క్యాలెండర్ను పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆవిష్కరించారు. నిరంతర వార్తా స్రవంతిలో దూసుకుపోతున్న స్వతంత్ర టీవీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కొత్త కార్యక్రమాలతో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న స్వతంత్ర టీవీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడిలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ను ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ వార్తలు నిష్పక్షపాతంగా ప్రసారం చేస్తోందని, పార్టీలకు కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన నిలబడుతోందని మంతిన రామరాజు అన్నారు. ప్రజా శ్రేయస్సు కోరుతూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు. ప్రజల సమస్యల్ని వెలికి తీసి ప్రభుత్వానికి చేరవేయటంలో స్వతంత్ర ముందుంటుందని తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణకు అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు అవకాశం కల్పించిన వారి యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా. అదేవిధంగా ఈ యొక్క స్వతంత్ర క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క సంబంధించి మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మోటిపల్లి రామవరప్రసాద్ గారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో స్వతంత్ర యొక్క టీవీ ఛానల్ సంబంధించి మన యొక్క రాష్ట్రంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నటువంటి కార్యక్రమంలో అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారందరూ కూడా నీతి నిజాయితీగా ఏదైతే అవసరం వచ్చినటువంటి పరిస్థితులు నీతి నిజాయితీగా పనిచేసి అందరం కూడా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పిఎస్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా అంబేద్కర్ కాలనీలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుసగా 2 రోజులు ఒకే చోట చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వరుస చోరీలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసు అధికారులు తమ కాలనీపై ప్రత్యేక దృష్టి పెట్టి గస్తీని పెంచాలని స్థానికులు కోరుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సీనియర్ నేత జయరాం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయాలను నడుపుతున్నాయని అన్నారు. బీజేపీ దేశమంతా విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ ఐక్యత రాజకీయాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో కూడా విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. एजेंडा है और वो है ध्रुवीकरण, समाज को बांटो। यहाँ आरएसएस और बीजेपी यूनिफॉर्मिटी चाहती है, हम यूनिटी चाहते हैं, यहाँ की अनेकताओं को सुरक्षित रखना चाहते हैं, पर बीजेपी इसमें विश्वास नहीं रखती, आरएसएस इसमें विश्वास नहीं रखती है। इसीलिए चुनाव के वक्त ऐसे मुद्दे उठाए जाते हैं जो विभाजनकारी मुद्दे हैं, जो सामाजिक, जो राहुल जी ने बार बार कहा है भारत जोड़ो यात्रा के समय, सामाजिक ध्रुवीकरण के मुद्दे हैं। ये सामाजिक सद्भावना को गड़बड़ाने के लिए ये मुद्दे उठाए जाते हैं। అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన వేళ భద్రత పెంచేందుకు భారీ ఎత్తున యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోలను రంగంలోకి దించారు. విగ్రహ ప్రతిష్టకు పెద్ద ఎత్తున దేశ విదేశాలకు చెందిన అతిథులు, దేశవ్యాప్తంగా రామ భక్తులు తరలివస్తున్నందువల్ల ముందు జాగ్రత్తగా కమాండోలను రప్పించారు. అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్ వద్ద ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోలు విధులు ఆరంభించారు. జనవరి 22న దేవాలయ ప్రారంభం, జనవరి 26న రిపబ్లిక్ డే నేపథ్యంలో అయోధ్యలో భద్రత పెంచారు. అత్యంత పటిష్టమైన బందోబస్తు మధ్య విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. 360 డిగ్రీల భద్రత కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాంటీ మైన్ డ్రోన్లను కూడా యూపీ పోలీసులు ప్రవేశపెట్టారు. డ్రోన్లు, కృత్రిమ మేధతో కూడిన శిక్షణ పొందిన భద్రతా దళాల పర్యవేక్షణలో అయోధ్య ఉంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్ రాజ్, శబరిమాతపై మొత్తం 6 స్టాంపులను విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, మందిరం ఆవరణలోని కళాఖండాలు, సూర్య భగవానుడు, సరయూ నది ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు. మంగళ్ భవన్, అమంగళ్ హరి అనే కవిత్వాన్ని కూడా ముద్రించారు. దీంతో పాటు శ్రీరాముడిపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 48 పేజీల ఈ బుక్లో 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను పొందుపరిచారు. श्री राम मंदिर प्राण प्रतिष्ठा अभियान से जुड़े एक और अद्भुत कार्यक्रम से जुड़ने का मुझे सौभाग्य मिला है। आज श्री राम जन्मभूमि मंदिर को समर्पित 6 विशेष स्मारक डाक टिकट जारी किए गए हैं। विश्व के अलग अलग देशों में प्रभु श्री राम से जुड़े जो डाक टिकट पहले जारी हुए हैं, आज उनका జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా రామ్ భజన్ పాడి తన మత సామరస్యాన్ని చాటుకున్నారు. మాజీ సహచరుడు కపిల్ సిబల్తో ఇష్టాగోష్ఠి సమావేశం సందర్భంగా ఆయన రామ్ భజన పాడి వినిపించారు. శ్రీరాముడు అందరికీ పూజనీయుడే అని, ఆయన ఆదర్శాలు ఎప్పటికీ ఆచరణ యోగ్యమే అని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు. రాముడి పేరుతో లబ్ధి పొందాలనుకుంటున్న వారు శ్రీరాముడి ఆదర్శాలను పట్టించుకోవడం లేదని ఉభయ నాయకులు అన్నారు. తాము రాముడి ఆదర్శాలను గౌరవించడంతో పాటు వాటిని ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నామని కపిల్ సిబల్ అన్నారు. రాముడి ఆదర్శాలే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. हम भगवान राम को मानते भी हैं और उनके आदर्श ही इस देश को बचाएंगे, को बचा सकते। हाँ, इनको भी बचाएंगे। नहीं चलेंगे तो इनको ये बचेंगे नहीं। बहुत बहुत आपका बहुत बहुत धन्यवाद। मेरा आपका शुक्रिया कि आपने बुलाया। मेरे ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.